2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సార్. చాలా మందికి కూడా అంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కాని సందర్భాల్లో కావచ్చు, లేదు అంటే ట్రై చేస్తున్నాను, ఇంకా నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను, నాకు నమ్మకం లేదేమో, ఇది నా వల్ల కాదేమో అని ఇలా రకరకాల థాట్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే ఒక మనిషి తన కెపాసిటీని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? అంటే చాలామంది మెడిటేషన్ త్రూ అని చెప్తూ ఉంటారు. అది కాకుండా ఇంకేమైనా వేరే మెథడ్స్ ఉన్నాయా మేడం? ఒక మనిషి అసలు నా పర్పస్ ఏంటి, నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చెయ్యాలని వచ్చాను అన్న క్వశ్చన్స్ అయితే ఆటోమేటిక్గా ఆ థాట్లో వాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో అది కానప్పుడు ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అయితే రేస్ అవుతూ ఉంటాయి. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడం ఎలా మేడం? జనరల్గా మనం ఏదైనా ఒక వర్క్ మనకు జరగలేదు అనుకోండి, ఒక 2 వర్క్స్ జరగలేదు, ఐ వాజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటే నేను దేనికి పనికిరాను, ఇంకా అసలు నాతోటి కావటం లేదు అని ఆ వర్క్ని అక్కడ ఆపేస్తుంటారు. ఎవరన్నా ఏమన్నా అడిగితే కూడా ఏమంటారంటే నేను చేయలేకపోతున్నానండి, అసలు నాకేమీ రాదు, దురదృష్టం అంతా నా లైఫ్లోనే ఉంది, నేను చాలా దురదృష్టవంతురాలని, ఇలా మాట్లాడుతుంటారు. రీసెంట్గా నేను చూశాను ఏంటంటే 2 పిల్లలు ఉన్నారు, ఇంజనీరింగ్ చదివి జాబ్ రాలేదు. సో దే వెంట్ ఫర్ ఎంబీఏ సీట్ వచ్చింది, చక్కగా చదువుకున్నారు. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయారు. అక్కడ ఇంజనీరింగ్లో జాబ్ రాలేదు, ఇక్కడ ఎంబీఏ చదివిన జాబ్ రాలేదు. ఒక దగ్గర జాబ్ వస్తుంది అని వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఎవరికో రికమెండేషన్ మీద ఆ 2 జాబ్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ? అంత అయిపోయింది ఇంకా అంతే. ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళినా మా వెంటనే మాకు దరిద్రం అనేది మా వెంటనే ఉంది అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ కెపాసిటీ వాళ్ళకి తెలియదు. ఇది ఒక్కటే లైఫ్ కాదు, అది రాలేదు అని అంటే దానికి మించింది నువ్వేదో నేర్చుకోవాల్సి ఉంది. అసలు నేను లైఫ్లోని నాకు సంతోషమే లేదు అంటారు. ఎందుకు లేదు? నువ్వేమీ సాధించలేను అనుకుంటారు. ఎందుకు సాధించలేవు? నువ్వు సాధించినవి చాలా ఉన్నాయి. ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అవునా? ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే ఇంజనీరింగ్ పాస్ అవ్వడం ఒక ఎత్తు. ఇట్స్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్. అది నువ్వు పాస్ అయ్యావంటే నీలో టాలెంట్ ఉందనే కదా, అది నువ్వు గుర్తించట్లేదు. అవునా? దాన్ని గుర్తించలేక నువ్వేం చేసావు, నీకేమీ రాదు అనేటటువంటి ఒక ముద్రను నీ మైండ్లో వేసేసుకున్నావు. సో నువ్వు పదే పదే అది చెప్తూ ఉంటే నిజంగా నాకేమీ రాదు అనమాట అనేటటువంటి స్థితికి నువ్వు వచ్చేసావు. అలాగే ఎంబీఏ సీట్ తెచ్చుకోవడం స్మాల్ థింగ్ కాదు. ఎంబీఏ చదివి నువ్వు బయటకు వచ్చావు మంచి పర్సంటేజ్తోనంటే యు ఆర్ ద హీరో కదా. అప్పుడు నువ్వు ఎందుకు సంతోషపడలేదు? ఇలాంటి ఆనందాలని నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఈరోజు నీకు వచ్చినటువంటి జాబు ఫిగర్ని చూసి నువ్వు సంతోషించకపోతే ముందు వచ్చే వాటిని నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. నీకున్న చిన్న చిన్న ఆనందాలని నువ్వు గుర్తించగలగాలి. ఆ చిన్న చిన్న ఆనందాలను మనం గుర్తించలేకపోతే అసలు నీ లైఫ్లో ఎప్పుడు సంతోషం లేదంటే అబ్బాయి ఎప్పుడు లేదండి అంటారు. ఎందుకు ఉండదు? చాలా విషయాలను నువ్వు సంతోషపడతావు, చాలా విషయాల్ని నువ్వు గుర్తుపెట్టుకుంటావు, నీ సంతోషకరమైన విషయాలన్నీ నువ్వు గుర్తుపెట్టుకుంటావు. కానీ ఏదో ఒక్క విషయం గురించి నువ్వు వీటన్నిటిని వదిలిపెట్టేస్తావు. అది చేయడమే తప్పు. నీ చిన్న చిన్న సంతోషాలన్నిటిని నువ్వు రిమైండ్ చేసుకుంటూ ఉంటే పెద్ద పెద్ద సంతోషాలను యాక్సెప్ట్ చేస్తావు. నువ్వు కొన్ని సంతోషాలని నీ మైండ్కి ఇవ్వగలగాలి, నీ సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వగలగాలి. అదే ఈ ఎన్ఎల్పి చేసేదండి. నువ్వు ఎక్కడ ఏది మిస్ అయిపోయినావు, ఏ సంతోషాన్ని మిస్ అయిపోయినా వాటిని గుర్తు తెస్తుంది. వాటిని గుర్తు తెచ్చి నీ ముందు సంతోషాలకి ఇవి స్టెప్స్గా చేస్తుంది అనమాట. అలా స్టెప్స్గా చేసినప్పుడు మనకేమవుతుందంటే మన న్యూరో సిస్టమ్ బాగా వర్కౌట్ అవుతుంది, మానసికంగా మనం దృఢంగా తయారవుతాం అనమాట. సో చాలామంది ఏంటంటే తనకేమీ లేదు, తను ఏమీ సంతోషించలేదు, తను అసలు హ్యాపీనెస్ అనేది లైఫ్లో నాకు లేదు అని అంటారు. కానీ ఎన్నో హ్యాపీనెస్లు దాటుకొని వచ్చారు, ప్రతి ఒక్కరు దాటుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో కొన్ని సంతోషాలు ఉన్నాయి, ఎక్కడో ఒక చోట సంతోషాలు ఉన్నాయి. కానీ యాజ్ కంపేర్ విత్ ఇప్పుడు నువ్వు అనుకున్న సంతోషం లేకపోతే అవన్నీ గుడ్ ఫర్ నథింగ్ అనుకుంటావు. వాటన్నిటిని కాల్ బ్యాక్ చేయి ఒకసారి. ఆ సంతోషమైనటువంటి టైంలో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ అదే స్టేజ్ నువ్వు తీసుకురా, ఆ సంతోషాన్ని అక్కడ కాపీ పేస్ట్ చేయి ఇక్కడికి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు. ఈ ఎన్ఎల్పి ప్రోగ్రామింగ్ ఏంటంటే మనం ఎక్కడెక్కడ సంతోషాలను వదిలిపెట్టేసామో, ఎక్కడెక్కడ భయాలను మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేసేస్తాం. మనం ఇవాళ ఇలా జరిగిందండి, అమ్మో రేపు కూడా ఇలా జరుగుతుందేమో, ఎల్లుండి కూడా ఇలా జరుగుతుందేమో అని ఇంకా పని మీదకి అసలు వెళ్ళడం మానేస్తాం. మనం భయాలను గుర్తుపెట్టుకుంటాం కానీ సంతోషాలను గుర్తుపెట్టుకోం.
ఇంపార్టెంట్ థింగ్స్ని, అంటే నిన్ను ఎప్రిషియేట్ చేసినటువంటి థింగ్స్ని మర్చిపోయి నిన్ను తిట్టిన థింగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటావు. అవునా? పలానా అప్పుడు నిన్ను ఎప్రిషియేట్ చేశారు, నువ్వు చాలా బాగున్నావు అన్నారు, నువ్వు చాలా బాగా మాట్లాడతావు అన్నారు. ఓకే, అది మర్చిపోతారు. ఏంటి నీకు అసలు ఏమీ రాదు అని అనగానే ఈ ఒక్క మాట క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అదేం చేస్తుంది? మన బ్రెయిన్ మీద ముద్ర వేసేస్తుంది. అలాంటివన్నీ తీసేయడానికి ఈ ఎన్ఎల్పి ప్రోగ్రామ్ అండి. చిన్న చిన్న సంతోషాలని మనం గుర్తుపెట్టుకుని మన సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చినప్పుడు అది అలాంటి వాటిని అట్రాక్ట్ చేయడానికి ప్రాక్టీస్ చేపిస్తుంది మనతో. ఒక డేలో నువ్వు ఎన్నిసార్లు సంతోషంగా ఉన్నావు? సాయంత్రం అయ్యేటప్పటికి మన ఫ్రెండ్స్ చెప్తుంటారు, అబ్బా ఇవాళ నాకు బోరు డే, అసలు ఏం బాగాలేదు, నేను అసలు హ్యాపీగా లేను, చాలా బాధగా ఉన్నాను అంటారు. ఎందుకు బాధగా ఉన్నావు? ఇవాళ నువ్వు ఎన్ని సంతోషాలను చూసావో తెలుసా నీకు? నువ్వు వాటర్ కావాలనగానే తాగగలిగావు. ఎడారిలో ఉన్నవాడు ఆ నీరు దొరక్క అల్లాడినాడు, వాడికన్నా నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా? నీకు ఆకలి వేయగానే టిఫిన్ తినగలిగావు. ఇది లేనివాడు ఎంత బాధపడ్డాడో తెలుసా? వాడికన్నా నువ్వు సంతోషంగానే ఉన్నావా? నువ్వు అనుకున్న బట్టలు నువ్వు వేసుకోగలిగావు. కొంతమంది అనుకున్న బట్టలు కానీ అసలు మినిమం లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇవన్నీ నీకున్న సంతోషాలే కదా. నువ్వు కోరుకున్న మొబైల్ నీ దగ్గర ఉంది, నువ్వు కోరుకున్న ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు, నువ్వు కోరుకున్న చోటుకు వెళ్తున్నావు, ఇవన్నీ నీ సంతోషాలు కాదు. నీలో ఉన్నటువంటి మనశ్శాంతిని నువ్వు మర్చిపోయి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటావు. నువ్వు ఒక్కసారి నీ మైండ్ యొక్క ప్రోగ్రామింగ్ మార్చినట్లయితే నువ్వు అనుకున్నది నీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వు కూర్చున్న చోటకే నువ్వు అనుకున్నది పొందగలుగుతావు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ మనశ్శాంతి అనేది నీ లోపలే ఉంది, ఒక మూల ఉంది. మన దగ్గర తప్ప అన్ని చోట్ల ఎతుకుతాము. నేను ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది. బట్ దాన్ని నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి. ఆ క్రియేట్ చేసుకోవడానికే మనం ఇచ్చేటటువంటి ట్రైనింగ్ అనమాట. ఎవ్వరూ దేనికి బాధపడక్కర్లేదండి లైఫ్లోని. నాకేమీ లేదు అనక్కర్లేదు, నేనేమి అచీవ్ చేయలేను అనక్కర్లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి డబ్బు వస్తుంది, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు. బట్ మనం ఇచ్చే ప్రోగ్రామింగే మెయిన్. నువ్వు మైండ్కి ఎలాంటి ప్రోగ్రామింగ్ ఇస్తున్నావో ఆ ప్రోగ్రామింగే నీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ప్రోగ్రామింగ్ మీదనే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్కి ఒక ప్రోగ్రామ్ ఇచ్చామంటే మనం క్లిక్ చేయగానే ఆ ప్రోగ్రామే వస్తుంది. కానీ మనం ఏం ప్రోగ్రామింగ్ ఇస్తున్నాం ఇక్కడ? నా దగ్గర ఏమీ లేదండి, నేను బాగాలేదండి, ఇలాంటి ప్రోగ్రామ్స్. ఒక్కసారి ప్రోగ్రామ్ని రీప్రోగ్రామ్ చేయండి, లైఫ్ ఎంత బాగుంటుందో, ఎన్ని హ్యాపీస్ ఉంటాయో. ప్రతిరోజు మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ని రీకాల్ చేసుకుని మనం దాన్ని గుర్తు తెచ్చుకుని సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తే అది రెండో రోజు ఇంకొక హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. అంతేగాని ఈ హ్యాపీనెస్ అన్నిటిని కంప్రెస్ చేసేసి ఒక బాధను మాత్రం సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన ప్రోగ్రామ్ అంతా కూడా అలాగే ఉంటుంది. సో టు రీప్రోగ్రామ్ యువర్ బ్రెయిన్, సో దట్ ఈస్ ద ఎన్ఎల్పి అనమాట. మనం ఏదైతే ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నామంటే ఆ స్టోరీని మనం ఏం చేస్తాం, ఎప్పుడు కథగా వినకూడదని ఫీలింగ్స్తో, భావనతో వినాలి. ఆ విన్నప్పుడు దాని ఇంపాక్ట్ మన సబ్కాన్షియస్ మీద పడుతుంది. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. హ్యాపీగా ఉండాలి అని అంటే మన బ్రెయిన్కి మనం కరెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వగలగాలన్నమాట. ఆ ప్రోగ్రామింగ్ ఇవ్వడం అనేది మన సంకల్పం ఇప్పుడు. ఓకే, ఎస్ మేడం, ఇట్ వాస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.